ఈ వీడియోని రాత్రిపూట నిద్రపోయినప్పుడు కళ్ళకు అనేవాళ్ళు కాదు, పొద్దున కూడా కళ్ళకు అనేవాళ్ళ కోసం ఈ వీడియో చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనెక్ట్ అయినాను కాబట్టి ఈ వీడియో గురించి చేస్తున్నాను, ఎందుకంటే నాలాగా చాలా మంది ఉంటారు కాబట్టి. ఒకవేళ ఉంటే ఈ వీడియో చివరిలో కమెంట్ సెక్షన్లో మీరు కూడా కమెంట్ చేయొచ్చు. నైట్ టైం నిద్రపోతాం, మంచి కళలు వస్తాయి, అసలు ఊహకు అందని వస్తాయి, సూపర్ బాగానే ఉంది. పగటిపూట కూడా కళలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, 100% కరెక్ట్. కానీ కళలు కనడమే పనిగా పెట్టుకొని మనకున్న సమయం మొత్తాన్ని కళలు కంటూనే ఉంటే అసలు ఏంటి, ఏ కళలు అంటున్నాను అంటే, ఈ డే డ్రీమింగ్ని నేను ఒక 2 విధాలుగా డివైడ్ చేస్తాను. ఫ్యూచర్ గురించి థింక్ చేయడం, పాస్ట్ గురించి థింక్ చేయడం. ఈ రెండిట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని చెప్తే రెండు నెగిటివే, రెండు నీకు టైం వేస్ట్ చేసి పెడతాయి. ఫ్యూచర్, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను మ్యాథ్స్ చదువుతున్నా, ఎలాగైనా నేను ఎంపీసీలో మంచి బాగా చదువుకొని మంచి ఐఐటీలో ర్యాంక్ తెచ్చుకొని ఆ పలానా ఐఐటి ఢిల్లీలో సీట్ తెచ్చుకొని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలి. కలలే, నీ కోరిక 100% నేను రెస్పెక్ట్ చేస్తాను, నువ్వు రెస్పెక్ట్ చేయాలి, దాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. కానీ దాని గురించి ఆలోచించుకుంటూ నేను ఐఏఎస్ అయితే ఎంత బాగుంటుందో, నేను డాక్టర్ అయితే ఎంత బాగుంటుందో, నేను ఇంజనీర్ అయితే ఎంత బాగుంటుందో, ఆ కాలేజీలో సీట్ తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో, నాకు ఈ జాబ్ వచ్చి ఇంత శాలరీ వస్తే ఎంత బాగుంటుందో, అన్నీ బాగానే ఉంటాయి. నువ్వు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూనే ఉంటావు. నేను ఆ ట్రిప్కి వెళ్తే ఎంత బాగుంటుందో, నేను కానీ ఐఏఎస్ అయిపోయినానంటే ఒక్క 6 months అంతా వదిలేసి, ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి బాగా ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ డ్రీమింగ్, కలలు కంటున్నావు. నీ కష్టం, ఇప్పుడు నువ్వు కష్టపడే ఫేజ్ లో ఉన్నావు కాబట్టి ఈ కష్టాన్ని నువ్వు ఎస్కేప్ అవ్వడానికి నీకు కంఫర్ట్గా ఉండే కళలు నువ్వు కంటున్నావు. ఇవి ఫ్యూచర్ డ్రీమింగ్స్. ఒకసారి పక్కన పెడదాం. పాస్ట్ గురించి, నేను వాడిని ఎందుకు అలా అన్నాను, నా ఫ్రెండ్ నేను చాలా మిస్ అవుతున్నాను, వాడు నేను గొడవ వేసుకొని విడిపోకుండా ఉంటే 10th తర్వాత ఇంటర్లో కలిసి కాలేజ్ చేరుంటామేమో, నేను ఎందుకని చదవలేకపోతున్నాను, నాకు మ్యాథ్స్ 9th బేసిక్స్ లేకపోవడం వల్ల రావట్లేదేమో, నన్ను ఎందుకు అమ్మ తిట్టింది. ఇవే కళలు కంటూనే ఉంటాం, ఆలోచించుకుంటుంటే ఉంటాం. సార్ లెసన్ చెప్పేటప్పుడు కూడా మన ఆలోచన అంతా ఎక్కడో ఉంటుంది. మనం అనుకుంటాము ఇది పాజిటివ్, కానీ నేను ఏదేదో సినిమాల గురించో ఏదో వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లే కదా, నేను నా డ్రీమ్ గురించి ఆలోచిస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటావు. కానీ ఈ రెండిటి వల్ల నీకు వచ్చే లాభం ఏదన్నా ఉందో ఒక పాయింట్ చెప్పండి. ఒక ఎక్స్టెంట్కి వస్తే నీ టైం మొత్తాన్ని ఆ డే డ్రీమింగ్ అనేది తినేస్తాను. మరి దీన్ని ఎలా ఆపాలి, అసలు ఆపాలా అని కూడా ఎవరికి తెలియదు. ఎస్, కళలు కన్నాం, దాన్ని సాకారం చేసుకోవాలని పాజిటివ్ మైండ్ సెట్ లో మనం ఉంటాం. బట్ ఈ పాజిటివ్ మైండ్ సెట్ ని నెగిటివ్ థాట్స్ అనేది డామినేట్ చేస్తుంది. నెగిటివ్ థాట్స్ ఏం తెలిసిన, కొన్ని రోజులకి నువ్వు పాజిటివ్ గానే కలలు కంటావు, నేను ఐఏఎస్ అవ్వాలి, కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడ ఏం సిలబస్ ఫినిష్ చేస్తుండవు, నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒక టైంకి వచ్చేసరికి నేను అసలు అవుతాను, అవ్వకపోతే నా పరిస్థితి ఏంది, నేను ఇయర్ నీట్ క్రాక్ చేయకపోతే నా పరిస్థితి ఏంది, నేను 10th లో 590+ తేకపోతే నా పరిస్థితి ఏంది. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి తెలిసిన, నువ్వు దీనికంటే ముందు ఈ నెల 2 నెలలు 6 నెలలు నీ సంవత్సరం నీకున్న టైం మొత్తాన్ని నువ్వు కళలు కంటూ టైం వేస్ట్ చేసేసి ఒక పీక్ టైమింగ్ వస్తుంది ఎగ్జామ్కి నెల ముందు, అప్పుడు నువ్వు ఎలాగైనా సిలబస్ ఫినిష్ చేయలేవు. అప్పుడు నెగిటివ్ థాట్స్, అది కూడా డే డ్రీమింగే, బుక్ పట్టుకొని చూస్తావు, ఇవన్నీ మన వల్ల అవుతుందా, నేను సిలబస్ ఫినిష్ చేయగలుగుతానా, నేను స్టార్టింగ్ నుంచి చదువుంటే బాగుండు అనేసి. ఇది ఎవరు రియలైజ్ అవ్వదు గైస్, ఇది మన బ్రెయిన్ ఆలోచన, మన బ్రెయిన్ ఇలానే ఫంక్షన్ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, ఎస్, నువ్వు కలెక్ట్ అవుతావు, నువ్వు మంచిగా సర్వీస్ చేస్తావు, నువ్వు సొసైటీకి ఇన్స్పిరేషన్గా నిలుస్తావు, నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు ఇంజనీర్ అవుతావు, నువ్వు 10th లో 600 కూడా తెస్తావు. నీ గోల్ అదేనా, ఓకే, దాన్ని రోజు మార్నింగ్ నిద్ర లేవగానే తలుచుకో. నువ్వు మార్నింగ్ లేవగానే బెడ్ మీద నుంచి లేచి కూర్చోగానే దేవుడి ఫోటోను లేదా నీ చెయ్యి నువ్వు చూసుకున్నప్పుడు మనసులో అదే తలుచుకో, ఈ రోజు నేను కలెక్టర్ అవ్వడానికి ఇంకొక రోజు దగ్గర అవుతున్నాను, నేను కలెక్టర్ ఏదో ఒక రోజు అవుతాను, ఆ రోజుకి నేను దగ్గర అవుతున్నాను, ఈ రోజు నేను పర్ఫెక్ట్ గా సద్వినియోగపరచుకోవాలి. ఇదే నీ డే డ్రీమింగ్. దీని తర్వాత నువ్వు డ్రీమింగ్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసం నీ టార్గెట్స్ ఫినిష్ చేసుకో. ప్రతిరోజు నీకంటూ ఒక సెట్ ఆఫ్ టార్గెట్స్ పెట్టుకో, వాటిని ఫినిష్ చేయడమే నీ గోల్. నువ్వు అంత సిన్సియర్గా ఉంటే నీకు కళలు కాదు కదా ఏమీ రావు, పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ. ఇది నేను మీ అందరికీ చెప్పాలనుకుంటాను, ఒక చిన్న వీడియో. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు కళలు కంటూనే ఉంటాను. కళలు కనడానికి ఏమన్నా ఖర్చా, ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కడు కళలు కనడమే. కానీ దానివల్ల మనకి ఏమీ రాదు, మన విలువైన సమయాన్ని మనం ఖర్చు పెట్టేస్తున్నాము. ఇందాక అన్నాను కదా, కళలు కనడానికి ఏమన్నా ఖర్చా అని, నిజంగా ఖర్చు, కానీ డబ్బు కాదు, మన సమయం. డబ్బు కంటే టైం అనేది చాలా విలువైంది. ఆ టైంని మనం ఖర్చు పెట్టి వెచ్చించి ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, ఇది చేయాలి, అది చేయాలి, అది తినాలి, ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఫ్రెండ్తో మాట్లాడాలి, వాడు నన్ను అలా అన్నాడు, వాడితో గొడవ పెట్టుకోవాలి, ఇన్ని. కాబట్టి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏమవ్వాలో అది ఫిక్స్. నీ తలరాత నువ్వే మార్చుకోగలుగుతావు, నీ ఆలోచనని నువ్వే ఫిక్స్ చేసుకోగలుగుతావు. మనసు అనేది
ఒక రేసు గుర్రం లాంటిది. రేసు గుర్రాన్ని ఒక చెట్టు కట్టేసి ఉంటాం చూడు, అటువంటి రేసు గుర్రం మన మనసు. ఒక్కసారి ఆ చెట్టు కట్టున్న దారాన్ని వదిలితే ఆ గుర్రం అక్కడ నిలబడుతుందా? ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటది, దాన్ని పట్టుకోవడం కష్టం. అలానే మన మనసుని రంకలేసే గుర్రాన్ని తాడుతో పట్టుకున్నట్టు ఎప్పుడు మనం పట్టుకొని ఉండాలి. నీ మనసు పైన నువ్వు కంట్రోల్ కోల్పోయి వదిలేసినవా ఎక్కడికో వెళ్ళిపోతుంది, నీ ఆలోచనలన్నీ డైవర్ట్ అయిపోతుంది, నీ టైం అన్ని వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే మాత్రం చాలా కష్టం. కాబట్టి రంకెలేసే గుర్రమే అంత స్పీడ్ గా పరిగెత్తే నీ ఇమాజినేషన్, నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే సన్న దగ్గరికి వెళ్ళగలుగుతా, నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఐఫిల్ టవర్ ముందర నిలబడగలుగుతా. అటువంటి ఫాస్టెస్ట్ హార్ట్ మంది, అటువంటి ఫాస్టెస్ట్ బ్రెయిన్ మంది. దాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి నీ ఆలోచనని నువ్వే కంట్రోల్లో పెట్టుకో. మరి ఎలా అంటే, ఒక రోజు మార్నింగ్ లేవగానే ప్రతిరోజు ఒక 10-15 minutes మెడిటేషన్ చెయ్యి. ఆ మెడిటేషన్ లో ఆలోచించి నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నీ ఆలోచన ఎంత బలంగా ఉంది, దాన్ని మరింత బలపరుచుకో. నీ వీక్నెస్ నువ్వే ఆలోచించుకో, నీ స్ట్రెంగ్త్ నువ్వే గుర్తించు. ఇది నువ్వు చేయాలి, ఇంకెవరో చేయడం కాదు. కాబట్టి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఇంకోటి మెయిన్ పాయింట్, కళలు కనేటోళ్ళు ఈసారి బ్రెయిన్ లో ఆలోచన శక్తి అయిపోవడం వల్ల యూట్యూబ్ మీద పడతారు, ఇన్స్టాగ్రామ్ మీద పడతారు, మోటివేషనల్ వీడియోస్, స్ట్రాటజీ వీడియోస్. నీకు 10th కు 1 year ఉంది. ఈ 1 year లో నువ్వు చదువుకుంటే 10th లో 600 వస్తుంది. కానీ 600 రావాలంటే ఎలా? ఆ వీడియో చూసావుగా, అక్కడికి ఆగవు. తర్వాత వీడియో, ఈ 3 months స్ట్రాటజీ చూస్తేనే నువ్వు 10th లో 600 తేగలుగుతావు. ఆ వీడియో చూస్తావు. సరే, 3 months స్ట్రాటజీ చూసావుగా, 3 months నువ్వు ఇంకే స్ట్రాటజీ వీడియో చూడవా అంటే వెంటనే ఆగస్ట్ ప్లానర్ అని వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ చూస్తావు. నీ 3 months స్ట్రాటజీ అంటే జూన్, జూలై, ఆగస్ట్ దాంట్లో ఉంది కదా. మళ్ళీ ఇంకోటి సోషల్ కి స్ట్రాటజీ, ఇది 100 పక్కా అంటే నువ్వు జీవితాంతం నీ 10th class జర్నీ మొత్తం స్ట్రాటజీ చూస్తూ వెళ్తే నువ్వు ఇంకెప్పుడు చదివేది? నువ్వు ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నావు? నువ్వేం చేస్తావు? ఆ వీడియో చూసేసి వావ్ ఇది నాకు నచ్చింది, నేను ఇది ఫాలో అవుతా అని అనుకునే లోపు ఇంకో వీడియోని చూస్తావు, వేరే యూట్యూబ్ ఛానల్లో వేరే టీచర్ది. మళ్ళీ ఇది కూడా బాగుంది కదా. అలా నువ్వు రోజుకు ఒక టీచర్ది, రోజుకు ఒక యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల డైవర్ట్ అవుతావు. ఒక టీచర్ని ఫిక్స్ అవ్వు, ఒక యూట్యూబ్ ఛానల్ ఫిక్స్ అవ్వు. ఆ ఛానల్లో ఆ టీచరు నిన్ను అర్థం చేసుకుంటాడు, చేసిన వీడియోని మళ్ళీ చేయడుగా, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాడుగా. అతని ఫ్లోని నువ్వు అనుసరిస్తూ పో, నీ వల్ల కాకపోతే. సో ఇలాగ ఎవ్వరు మీకు చెప్పరు గైస్. సో నా పాయింట్ అంతా ఒక్కటే, ఎవడి లైఫ్ వాడికే తెలుస్తుంది. ఎవడి లైఫ్ లో బరువు ఎంత ఉందో మోసేటోడికి అది తెలుస్తుంది, చూసేటోడికి కాదు. చెప్పినా వినేటోడికి కూడా కాదు. వినేటోడు అయ్యో పాపం రా, రూపేష్ సార్ లైఫ్ చాలా బాధాకరమైందిరా అని కాసేపు పాపం అనగలుగుతామే. అరగంట తర్వాత నీ లైఫ్ నీది, నీ ఎంజాయ్మెంట్ నీది. నా బాధను నువ్వు షేర్ చేసుకోగలుగుతావా? జీవితాంతం మోయగలుగుతావా? ఆలోచించగలుగుతావా? లేదు. ఎవడి లైఫ్ వాడే. నేను అలా ఉండగలుగుతాను. నా లైఫ్ లో నాకు బాధలు ఉన్నాయనుకో, ఈ అరగంట బాధపడదాం, నెక్స్ట్ అరగంట హ్యాపీగా ఉందాం, మనం ఉండగలుగుతానా? ఆ ఆలోచన నన్ను ఎప్పుడు వెంబడుతూనే ఉంటది. కాబట్టి నీ లైఫ్ లో ఉన్న కష్టాలు, నీ లైఫ్ లో ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్, బరువు నీకు తెలుసు. కాబట్టి నీ ప్లానర్ నువ్వు వేసుకో, ఇంకేమొద్దు. ఒక్కసారి ఒక ప్లానర్ వీడియోని చూసి నీకు నచ్చిందా దాన్ని ఫాలో అయిపో, బ్లైండ్ గా ఫాలో అయిపో. రిజల్ట్, సిట్ ఇన్ సైలెన్స్, వర్క్ ఇన్ సైలెన్స్. యువర్ రిజల్ట్ మేక్ సౌండ్, యువర్ రిజల్ట్ మేక్ నాయిస్. దిస్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్. అండ్ డే డ్రీమర్స్, ఇంకా నుంచి మనం డే డ్రీమర్స్ కాదు, డే అచీవర్స్. కమెంట్ సెక్షన్ లో #డే అచీవర్స్ మనం పరంపర కమెంట్ చేయండి. బాయ్.